ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, ఎంతో దాకా మమ్మల్ని ఆరోగ్యవంతులుగాను సజీవులుగాను ఉంచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, నీ వాక్య పరిచర్య చేయుచుండగా నన్ను మరుగుపరచి మీరే మాట్లాడమని, నీ ఆత్మతో బలపరచమని మా ప్రభును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మనము ముందు వీడియోలో 3 రాజ్యాల గురించి మనం అధ్యయనం చేసాం. మొట్టమొదటి రాజ్యం ఏంటంటే బబులోను రాజ్యం, రెండవదిగా మాదీయ పారసీక రాజ్యము, మూడవదిగా గ్రీకుల రాజ్యము గురించి అధ్యయనం చేసాం. ఇవన్నీ దానియేలు ప్రవచించినటువంటి ప్రవచనాలు. కానీ తర్వాత కాలంలో, మన కాలంలో అదంతా కూడా చరిత్ర ఆధారంగా చేసుకుని ఒక రాజ్యం తర్వాత ఇంకో రాజ్యం వచ్చిందని మనం చెప్పగలుగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈ 4వ రాజ్యము ఆ రోజు చెప్పినటువంటి మాట ఏంటంటే, వాటి కలుగును, అది ఇనుము వలె బలముగా ఉండను, ఇనుము సమస్తమైన వాటిని దంచి విరగొట్టినది కదా, ఇనుము పగులగొట్టినట్లుగా అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పాడు చేయను అని రాయబడదు. అంటే ఆనాడు నెబుకద్నెజరుకు కలిగినటువంటి కళని దానియేలు చెప్తూ, అయ్యా నీకు కలిగినటువంటి ప్రతిమలో ఒక భాగం ఉన్నది. ఏం భాగం అని అంటే కాళ్ళు, ప్రతిమ తల నుంచి మనం అధ్యయనం చేస్తూ వచ్చాం. ఎక్కడి వరకు వచ్చామనంటే ఈ 33వ వచనంలో దాని మోకాళ్ళు ఇనుపవి, దాని పాదములలో ఒక భాగం ఇనుపది, ఒక భాగం మట్టిదినై ఉండెను అని రాయబడదు. మోకాళ్ళ వరకు వచ్చాం. మోకాళ్ళు ఎలా ఉన్నాయంట? ఇనుముతో తయారు చేయబడ్డాయి, ఇనుముతో ఉన్నాయి. ఇది మన ప్రవచనం. అయితే చరిత్ర ఏం చెప్తుందంటే, ఇనుము కాలంలో ఈ యొక్క గ్రీకుల రాజ్యం చాలా షార్టెస్ట్ పీరియడ్, చాలా తక్కువ కాలం ఈ గ్రీస్ రాజ్యము మనుగడలో ఉంది ప్రపంచ రాజ్యాల్లో. ఈ గ్రీకుల రాజ్యాన్ని జయించి కొత్త రాజ్యం వచ్చింది. దాని పేరు ఏంటంటే రోమీ రాజ్యం. ఈ రోమీలు దరిదాపు చాలా కాలం ప్రపంచాన్ని పరిపాలించారు. దరిదాపు 1600 సంవత్సరాల పాటు ఈ యొక్క రోమీలు పరిపాలించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు పూర్వం 753వ సంవత్సరంలో రోములస్ అనే అతను ఈ రోమియా సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత చాలా బలమైనటువంటి రాజ్యం. అదే దానియేలు తన యొక్క గ్రంథంలో 7వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఈ యొక్క రాజ్యం గురించి ప్రవచించబడ్డది. 7వ అధ్యాయం 7వ వచనం కనుక గమనించినట్లయితే, పిమ్మట రాత్రి అందున ఒక దర్శనము కలిగినప్పుడు నేను చూచుండగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి కనబడెను అన్నారు. 7వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నటువంటి దర్శనం యొక్క అర్థం ఏంటంటే, ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, అది రోమియోలు సూచిస్తుంది. రోమియోలు సూచించే దాని గురించి ఏం రాయబడదంటే ఘోరమును భయంకరమునగు అన్నది రాయబడదు. దీంట్లో అయితే ఇనుము అని రాయబడి, ఇనుము పైన బంగారము, వెండి, ఇత్తడితో పోల్చుకున్నట్లయితే చాలా కఠినమైనటువంటిది, చాలా బలమైనటువంటిది. అంటే ఈ పరిపాలించినటువంటి రాజ్యం, రోమీల యొక్క రాజ్యం ఎటువంటిది అంటే చాలా బలంగా కలిగినటువంటి రాజ్యం. ఇది తన చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలన్నింటినీ కూడా తుత్తునీలుగా దాన్ని చితకొట్టేసింది. చితకొట్టేయడం అంటే పగులు కొట్టి పాడు చేసింది.
పక్కన ఉన్నట్టు రాజ్యాన్ని అన్ని పగలగొట్టాయి. చాలా పెద్ద రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు రోమియోలు. మనకు తెలిసినటువంటిదే. రోమియోల కాలంలో అనేక మంది నియంతలు వచ్చారు. నీరు అనియంత వచ్చారు. నియంత వచ్చి ఈ రోమియోల కాలంలో పరిపాలన చేశారు. మనం గమనించినట్లయితే రోమియోలు పరిపాలన చేసినటువంటి లేకపోతే ఆక్యుపై చేసినటువంటి ప్రపంచం ఏంటంటే యూరోప్ అంతా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, జర్మనీ, హంగేరీ, టర్కీ, గ్రీస్, ఇంగ్లాండ్, ఏషియా, ఆఫ్రికా, ఈ అన్ని దేశాలని పరిపాలించి ప్రపంచ రాజ్యంగా ఏర్పాటు చేసి రోమియోలు పరిపాలన చేశారు. ఈ రోమియోలు చాలా కఠినమైనటువంటి లేకపోతే బలమైనటువంటి రాజ్యంగా ఉండదు వీళ్ళు. అందుకని రోమన్ ఐరన్ రూల్ అని అనేవారు. వీరి పరిపాలన ఎలా ఉండేదంటే కఠినతరంగా ఉండేది. శిక్షలు కూడా ఆ విధంగా ఉండేవి. శిక్షలు ఏ విధంగా ఉండే ఉదాహరణ చెప్తాను. సిలువ వేసి చంపడం అనే ఈ యొక్క శిక్షని ఎవరు కనిపెట్టారంటే రోమియోల కాలంలోనే కనుగొనబడారు. యేసుక్రీస్తుని సిలువ వేశారు కదా, సిలువ వేసినట్టు ఈ శిక్ష, సిలువ వేయచ్చు, ప్రజల్ని ఆ భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడేయచ్చు అని చెప్పి ఒక శిక్షను కనిపెట్టినటువంటి వారు ఈ రోమియోలే. అంటే చాలా కఠినంగా ఉండేవారు, చాలా బలంగా ఉన్నారు. ఇది రోమియోల యొక్క పరిపాలన చాలా కాలం కొనసాగింది. ఎందుకంటే మోకాల దగ్గర నుంచి కాళ్ళు, శరీరంలో ఉన్నటువంటి భాగాలన్నింటిలో కూడా చాలా పొడవుగా ఉండేటటువంటిది. చెప్పాను కదా, క్రీస్తు పూర్వము 753 సంవత్సరం రోములస్ అనేవాడు స్థాపించి దరిదాపు 1453వ సంవత్సరం, క్రీస్తు శకము 1453వ సంవత్సరం వరకు ఈ యొక్క పరిపాలన చేశారు. రోమియోల కాలం చాలా ఎక్కువ కాలం పరిపాలన చేశారు. కొంతకాలం అయిన తర్వాత రోమియోలు 2 భాగాల కింద విభజించబడ్డారు. ఈస్టర్న్ ఎంపైర్ ఒకటి, వెస్టర్న్ ఎంపైర్. ఈ ఎంపైర్స్గా డివైడ్ అయిపోయి పరిపాలన 2 కాలంలో అని సూచించడం జరిగింది. 2 కాలంలో అని సూచించడం 2 రోమియో రాజ్యాలు 2గా విభజించబడ్డది. మనందరికీ తెలిసినటువంటిదే. అప్పుడు దానియేలు కాలంలో ఇది ప్రవచనం. కానీ యేసుక్రీస్తు కాలం వచ్చేటప్పటికి యేసుక్రీస్తు కూడా రోమియోలు పరిపాలించేటప్పుడు మాత్రమే జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రోమియోల పరిపాలన కాలంలోనే యేసుక్రీస్తు జన్మించాడు. యేసుక్రీస్తు ఈ లోకంలో సువార్త ప్రకటించినంత కాలం రోమియోల పరిపాలనలో జరిగింది. అందుకని యేసుక్రీస్తు రోమియోల యొక్క పరిపాలనలో యెరూషలేము యొక్క నాశనం గురించి ప్రవచించాడు. మత్తయి రాసినటువంటి సువార్త 24వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా రాయబడదు. పడద్రోయబడక రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అన్నాను. ఈ రోమియోల కాలంలో యెరూషలేము నాశనం అయిపోతుంది అని యేసుక్రీస్తు ప్రవచించాడు. ఇది యేసుక్రీస్తు మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు యొక్క మరణం గురించి దానిని కలిగినటువంటి దర్శనాల్లో దానియేలు రాసినటువంటి గ్రంథం 9వ అధ్యాయం 26వ వచనంలో ఏమనంటున్నదంటే, ఈ 62 వారంలో జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలన చేయబడును అన్నాడు. సరే, 62 వారాలు ఏంటి అన్నది మనం రాబోయేటటువంటి వీడియోలో మనం చర్చిద్దాం. ఈ 62 వారాలు అయిన తర్వాత ఎవడు నిర్మూలన చేయబడతాడు అన్నట్లయితే అభిషక్తుడైనటువంటి వాడు నిర్మూలన చేయబడతాడు అని రాయబడి. అభిషక్తుడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు మాత్రమే. యేసుక్రీస్తు నిర్మూలన చేయబడతాడు. అంటే రోమియోల కాలంలోనే యేసుక్రీస్తు జన్మించాడు. యేసుక్రీస్తు ఈ రోమియోల కాలంలోనే యేసుక్రీస్తు నిర్మూలన చేయబడ్డాడు. నిర్మూలన చేయబడ్డమే కాదు, పరిశుద్ధ పట్టణంలో ఉన్నటువంటి దేవుని యొక్క దేవాలయం, యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయం కూడా నాశనం చేయబడుతుంది అని ఈ యొక్క 9వ అధ్యాయం 26వ వచనంలోనే రాయబడదు. వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పరిశుద్ధ పట్టణమును నశింపచేయుదురు అనే 9వ అధ్యాయం 26వ వచనంలో దానియేలుకు కలిగినటువంటి దర్శనంలో యేసుక్రీస్తు నిర్మూలం అవ్వడమే కాదు, కానీ ఈ యొక్క యెరూషలేము పట్టణం, పరిశుద్ధ పట్టణం, యూదులందరికీ ఏ విధమైనటువంటి యెరూషలేము అనేది క్యాపిటల్ మాత్రమే కాదు, కానీ ఇది పరిశుద్ధ పట్టణం, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పట్టణం. ఈ ఏర్పాటు చేసుకున్నటువంటి పట్టణంలో దేవుడు నివాసం చేస్తున్నాడు, దేవుని యొక్క ఆలయంలో. అందుకని దానియేలుకు కలిగినటువంటి దర్శనంలో ఈ పట్టణం యొక్క భవిష్యత్తు గురించి రాయబడదు. ఏ విధమైన రాయబడరు? ఈ పరిశుద్ధ పట్టణం నాశనం అయిపోతుంది, ఈ పరిశుద్ధ పట్టణంలో ఉన్న దేవాలయం కూడా శాంక్చురీ అని ఇంగ్లీష్ బైబిల్లో ఈ ట్రాన్స్లేట్ చేయబడదు ఈ మాట. ఈ పరిశుద్ధ పట్టణము, ఈ శాంక్చురీ కూడా ఏమవుతుందంటే నాశనం అయిపోతుంది అని దానియేలు ప్రవచించాడు. నిజమే, చరిత్ర అది నిరూపించబడది. రోమియోల కాలంలో క్రీస్తు శకం 70వ సంవత్సరంలో టైటస్ అనేవాడు
ఈ యొక్క యెరూషలేము పట్టణాన్ని నాశనం చేసినట్లుగా మనం చూస్తాం. యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని నాశనం చేశాడు. అందుకని యేసుక్రీస్తు మత్తయి రాసినటువంటి సువార్త 24వ అధ్యాయంలో 2వ వచనంలో ఈ యొక్క దేవాలయం గురించి ప్రవచించాడు. నాశనం కాబోతున్నటువంటి దేవాలయం ఇది. ఈ దేవాలయం నాశనం అయిపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే లూకాసు రాసినటువంటి సువార్త 21వ అధ్యాయం 20 నుంచి 24 వచనాలను కానీ గమనించినట్లయితే ఈ విధంగా రాయబడదు. యెరూషలేము దండ్ల చేత చుట్టబడుట మీరు చూసినప్పుడు దాని నాశనము సమీపమై ఉన్నదని తెలుసుకోండి. ఈ యెరూషలేము పట్టణం గురించి యేసుక్రీస్తు ప్రవచిస్తా ఉన్నాడు. యెరూషలేము పట్టణం అట దండుల చేత అంటే మిలిటరీ వారి చేత, సైనికుల చేత చుట్టబట్టు యెరూషలేము పట్టణాన్ని చుట్టుముట్టి యెరూషలేము పట్టణాన్ని నాశనం చేసేటటువంటి పరిస్థితి ఒక కాలం ఉంటుంది. అప్పుడు యూదయలో ఉండేవారు కొండలకు పారిపోవాలను, దాని మధ్య నుండి వారు వెలుపలికి పోవాలను, పల్లెటూళ్ళలోని వారికి దానిలో ప్రవేశింపకూడదు అని ఈ యొక్క యెరూషలేము యొక్క నాశనం గురించి యేసుక్రీస్తు ప్రవచించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఈ 70వ సంవత్సరంలో గనక గమనించినట్లయితే ఈ టైటస్ యెరూషలేము చుట్టూ సైనికులను పెట్టి యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి వారిని తరిమేశాడు. యూదులందరూ తరిమేస్తే ఏమయ్యారు? ప్రపంచం అంతా పారిపోయారు. దీంట్లోనే రాయబడ్డారు. అప్పుడు యూదులందరూ వారు కొండలకు పారిపోవాలి, కొండలకు పట్టుకుని పారిపోతా ఉన్నారు. యెరూషలేములో ఉన్నటువంటి వారందరూ నిర్మానుష్యం అయిపోయింది యెరూషలేము. మళ్ళీ ఇంకా దీంట్లోనే రాయబడదు. ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చేవారిని శ్రమ, భూమి మీద మిక్కిలి ఇబ్బంది, ఈ ప్రజల మీద కోపం వచ్చు. ఇంకా రాశాడు, కత్తివాత కూలుదురు, చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యన పోదురు అని అన్నాడు. యూదయలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, యూదలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అన్యజనుల మధ్యలోకి పారిపోతారు. ఎప్పుడైతే టైటస్ ఈ యొక్క యెరూషలేము పట్టణాన్ని పట్టుకున్నాడు, యెరూషలేము పట్టణాన్ని ఆక్రమించుకున్నాడు, అక్కడ ఉన్నటువంటి యూదా ప్రజలు ప్రపంచం నలుమూలలో పారిపోయారు. యూదాపట్నం ఎవరి చేతిలోకి వచ్చేసిందనంటే టైటస్, రోమీలు ఆక్రమించేసుకున్నారు. మనం జాగ్రత్తగా గమనించినట్లయితే క్రీస్తుపూర్వం 603-606 సంవత్సరాల కాలంలో బబులోను రాజు యూదా దేశాన్ని ఆక్రమించుకున్నప్పుడు యూదా దేశంలో ఉన్న ప్రజలందరినీ చెరపట్టుకుపోతే యెరూషలేము యొక్క పరిస్థితి ఎలా ఉన్నదో తెలుసా? నిర్మానుష్యంగా ఉంది. యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోయారు మనకు తెలుసు, బబులోనులోకి తీసుకెళ్ళిపోయారు. యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి బంగారాన్ని, యెరూషలేము దేవాలయంలో గోడలకి తాపడం చేసినటువంటి బంగారంతో సహా తీసుకుని వెళ్ళిపోయాడు బబులోను రాజు. తీసుకెళ్ళిపోతే యెరూషలేము పట్టణంలో ముసలివారు, పనికిరానటువంటి వారు, అంటే ఏ విధంగానూ ప్రాముఖ్యత లేనటువంటి ప్రజలు మాత్రమే యెరూషలేములో ఉన్నారు. యెరూషలేము అంతా నిర్మానుష్యం అయిపోయింది. యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి సమస్తం దోచుకోబడదు. ఇప్పుడు అదే పరిస్థితి మరొక్కసారి ఇక్కడ రోమీల కాలంలో తటస్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెరూషలేము పట్టణం చుట్టబట్టబడ్డది, యెరూషలేములో ప్రజలు పారిపోయారు, యెరూషలేము నిర్మానుష్యం అయిపోయింది. ఎవరి చేతిలో ఉన్నదనంటే అన్యజనుల చేతిలో ఉంది, రోమీల చేతిలో ఉంది. ఈ రోమీల కాలంలో మనకు తెలుసు, ఈ రోమీల కాలంలో చాలా కష్టాలను అనుభవించారు. ఈ క్రైస్తవులు అనేటువంటి వాడిని యేసుక్రీస్తు ఆ కాలంలో జన్మించాడు, కానీ యేసుక్రీస్తుని శిక్షించినటువంటి రోమా ప్రభుత్వం, యేసుక్రీస్తుని మరణశిక్షకు విధించినటువంటి రోమా ప్రభుత్వం క్రైస్తవులు చెదరగొట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క యెరూషలేము పట్టణం మీద జరిగినటువంటి దాడి, టైటస్ చేసినటువంటి దాడిని జోసిఫస్ అనే యూదా చరిత్రకారుడు ఏమని చెప్పాడో తెలుసా? దరిదాపు 1 మిలియన్ ప్రజలను చంపేశారు. 10 లక్షల మందిని ఆ కాలంలో యూదా వారిని చంపినట్లుగా చూస్తూ ఉన్నాం. 1,00,000 మందికి పైగా ప్రజల్ని చెరపట్టుబడినట్లుగా మనం చూస్తాం. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు యెరూషలేము ఎదుర్కొంది. ఒక ఆయన అన్నాడు, ఈ యెరూషలేము మీద రోమీలు చేసినటువంటి యొక్క ఆక్రమణ లేకపోతే ఈ దాడి ఈజ్ ద డ్రెస్ రిహర్సల్ అని అన్నాడు. సాతాను యెరూషలేము మీద చేయబోయేటటువంటి దాడి యొక్క నమూనాగా చెప్పి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7 నుంచి 17 వరకు ఉన్నటువంటి భాగాల్లో యెరూషలేము మీద సాతాను చేసేటటువంటి దాడి గురించి రాయబడి మనకు తెలిసినటువంటి విషయమే. ఈ యొక్క కాలంలో రోమీల కాలంలోనే రోమీలు ప్రపంచ రాజులుగా ఉన్నప్పుడు ఏ పరిస్థితులు ఏర్పడ్డాయి అనంటే నెబుకద్నెజరు కాలంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకు చెప్తున్నానంటే యెరూషలేము అన్యజనుల చేత పరిపాలించబడడం అన్నది నెబుకద్నెజరుతో ప్రారంభించబడి ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చింది. ఎంతవరకు కొనసాగుతుందట? లూకా రాసినటువంటి సువార్త 21వ అధ్యాయం 24వ వచనంలో రాయబడదు.
అన్యజనుల కాలం సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడును అని రాయి. ఈ అన్యజనులు పరిపాలన చేసినప్పుడు అన్యజనులు యెరూషలేములో యూదులు పరిపాలన ఈ అన్యజనులే పరిపాలన చేస్తారు. అన్యజనులు పరిపాలన చేస్తారు. కొంత మట్టుకైతే యూదులు పరిపాలన చేస్తారట. కానీ ఈ అన్యజనుల పరిపాలన ఎక్కువ కాలం ఉంటుంది అని చెప్పేసి రాయబడ్డది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 1 నుంచి 3వ వచనాలు కనుక గమనించినట్లయితే, ఆలయమునకు వెలుపట ఆవరణం కొలత వేయక విడిచిపెట్టుము, అది అన్యజనులకి ఇవ్వండి. ఆలయం ఎవరికి ఇవ్వబడుతుంది? అన్యజనులకి ఇవ్వబడుతుంది. ఈ ఆలయం అన్యజనులకి ఇవ్వబడుతుందట. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో తొక్కుతారు. 42 నెలలు అంటే దరిదాపు 3.5 సంవత్సరాల పాటు ఈ యొక్క యెరూషలేములో దేవాలయములో ఉండి వారి పరిపాలన చేస్తారు అని రాయబడ్డది. ఈ పరిపాలన నెబుకద్నెజరుతో నెబుకద్నెజరు కాదండి, నెబుకద్నెజరుకు ముందు ఎప్పుడు దరిదాపు 1500 సంవత్సరాలు అన్యజనుల పరిపాలన అన్నది ఐగుప్తు కాలం నుంచి ప్రారంభించి ఐగుప్తు, తర్వాత అష్షూరియులు, తర్వాత బబులోనియులు, తర్వాత మాదయ్య పారిసిక రాజులు, తర్వాత గ్రీకులు, తర్వాత రోమియులు, వీరందరూ కూడా ఈ యొక్క యోధా ప్రజలను, ఇజ్రాయేలు సొంతగా బ్రతికిన కాలం కనుక గమనించినట్లయితే చాలా తక్కువ కాలమే వారు స్వతంత్ర దేశంలో పరిపాలన చేసుకుని జీవించారు. తమ యొక్క చరిత్ర కాలాన్ని గమనించినట్లయితే ఎక్కువ కాలం అన్యజనులు కాలంలోనే వారు పరిపాలన చేశారు. వారిని అనగదొక్కడం జరిగింది. ఈ విధంగా రోమియుల పరిపాలన కొనసాగుతూ వచ్చింది. మోకాల దగ్గర ప్రారంభించబడినటువంటి ఇనుము ఎక్కడికి వెళ్ళింది మనకు తెలుసు. ఇంకొక గమనించినట్లయితే దీంట్లో ఈ యొక్క 2వ అధ్యాయంలో కనుక గమనించినట్లయితే దానియేలు రాసినటువంటి గ్రంథం 2వ అధ్యాయంలోనే ఇంకా కొంచెం ముందుకు పోయినట్లయితే ఏమని చెప్తున్నాడు? 2వ అధ్యాయం, కాళ్ళును పాదములను కొంత మటుకు కుమ్మరివాని మట్టిది గాను కొంత మటుకు ఇనుపుది గాను ఉన్నట్లుగా తమను కనపడిన కనుక అన్నాడు. ఈ యొక్క ఇనుము ఎక్కడితో ఆగిపోలా, కాళ్ళ దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది? కిందకి పాదాల దగ్గరికంటూ వెళ్ళింది. ఈ పాదాలు కూడా ఎలాగా దేంతో ఉన్నాయంట? పాదాలను కనుక గమనించినట్లయితే పాదంలో ఏముంటుంది? పాదం ఉంటుంది. ముందుకెళ్ళినట్లయితే వ్రేళ్ళు ఉంటాయి. ఈ యొక్క 10 వేళ్ళు మనం గమనించవచ్చు. 10 వేళ్ళని కనుక గమనించవచ్చు. పాదమేమో దేంతో చేయబడ్డది? ఇనుముతో చేయబడ్డది. మోకాల దగ్గర ప్రారంభించబడిన రోమియుల రాజ్యం ఎక్కడికి వెళ్ళిపోయింది? పాదాల దగ్గరికి వెళ్ళిపోయింది. పాదాల దగ్గర ఇనుము ఉన్నది, ఇంకోటి ఏమున్నదంట? మట్టి. 2 రకాలైనటువంటి పదార్థాలు, 2 రకాలైనటువంటి లోహాలు. మొదటి లోహం ఐరన్. ఈ కింద పాదాలను కనుక గమనించినట్లయితే ఆ కాలంలోనే నేను దాని గురించి మాట్లాడే ముందు 43వ వచనాన్ని ఒకసారి 44వ వచనం, ఆ రాజుల కాలంలోనే పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపించును అన్నాడు. దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు మనందరికీ తెలిసినట్టుగా. అది ఏ కాలంలో ఆ రాజ్యం స్థాపించబడుతుంది అని గమనించినట్లయితే ఈ పాదము, ఇంకోటి పాదము, వేలు. అక్కడ ఏమున్నాయి? పాదము, వేలు. ఈ 2 ఎలా ఉన్నాయి? పాదము ఏమో ఇనుముతోటి, వేళ్ళేమో మట్టితోటి పొసగని రీతిగా ఈ 2 పదార్థాలు కలిసి ఉన్నాయి. చాలా గొప్ప లక్షణాలు ఉన్నాయి. మట్టి వేరే, ఇనుము వేరే. ఈ 2 ఒకదానికొకటి కలవు. కెమికల్గా ఏ విధంగా కలిసే అవకాశం లేదు. ఫిజికల్గా ఒకదాని పక్క నుంచి ఒకటి పెడితే ఒకళ్ళు నిలబడి ఉండొచ్చేమో, కానీ రసాయనికంగా అంటే కెమికల్గా ఒక లోహంగా ఏర్పడే అవకాశం లేదు. 2 వేరుగా ఉంటాయి, కానీ ఎలా ఉంటాయి? కలిసే ఉంటాయి. ఒక కాలుగాను దాని వేలుగాను కనపడతా ఉన్నాయి. ఈ యొక్క మోకాల దగ్గర ప్రారంభించిన ఇనుము కిందకంటూ పాకింది. కొత్త రాజ్యం అనొచ్చా? ఒక రాజ్యంగా మనం అభివర్ణించవచ్చా? లేదా మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ ఉన్నట్టు రోమీ సామ్రాజ్యం కొత్త పదార్థం వచ్చి ఏర్పడింది. ఏంటంటే మట్టి ఏర్పడింది. ఆ రాజుల కాలంలో కొత్త రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు. ఎన్ని రాజ్యాలు ఉన్నాయి మనందరికీ తెలిసినటువంటిది? ఎన్ని వేలు ఉన్నాయి? 10 వేలు ఉన్నాయి. 10 వేలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే మనం చూసినట్లయితే రోమియుల కాలం నుంచి ప్రాక్కుండా వచ్చినాయి. రోమియుల కాలమే ఆధారం దీన్ని. రోమియుల కాలం మనం గమనించినట్లయితే ఆ కాలంలో ఎందుకంటే రోమియుల సామ్రాజ్యము 10 రాజ్యాలుగా విభజించబడ్డదట. 10 స్వతంత్ర రాజ్యాలుగా. నేను ఆ పేర్లు చదివే అవసరం లేదు, కానీ నేను చెప్తా ఉన్నాను. హన్స్ అని, వండల్స్ అని, హిరూలి అని, ఓస్ట్రోగతి అని, సువి అని, ఆంగ్లో సెక్సన్, విసుగోతి అని, బుర్గుండియన్స్, లంబార్డ్స్ అండ్ ఫ్రాంక్. ఇలాగా రోమియుల కాలం, రోమియుల పరిపాలన అయిన తర్వాత ఈ రోమియుల సామ్రాజ్యం 10 భాగాల కింద, 10 రాజ్యాల కింద
10 చిన్న చిన్న రాజ్యాలు కదా విభజించబడినట్టుగా చూస్తూ ఉన్నాం. విభజించబడ్డాయి కానీ ఐక్యంగా ఉన్నాయి. గమనించాలి, 10 వేరు రాజులు, 10 వేరు రాజ్యాలు, కానీ 10 వాటికి మూలం మాత్రం ఒకటే ఉన్నాయి. 10 వేరుగా ఉన్నాయి కానీ 10 కలిసే ఉన్నాయి. మీరు గమనించినట్లయితే ఈ 10 ఎంతో కాలం పరిపాలన చేయలేదు. ఎందుకంటే వీళ్ళు చూడండి చాలా చిన్నగా ఉంటాయి. రోమీలు అయితే చాలా కాలం పరిపాలన చేశారు. ఈ 10 రాజ్యాలు లేదా 10 రాజులు, 10 మంది రాజులు చాలా తక్కువ కాలం పరిపాలన చేసినట్లుగా మనం గమనించవచ్చు. ఈ 10 అన్న చూసారా, ఈ 10 రాజ్యాలు ఎలా ఉన్నాయంటే ఆధునిక యూరప్ దేశాన్ని సూచిస్తూ ఉన్నాయి. 10 కూడా ఆధునిక యూరప్ రాజ్యంలో ఉన్నటువంటి రాజ్యాల్ని ప్రతిబింబించేటట్లుగా ఉన్నాయి అని. దీన్ని ఏమంటారు? రివైవ్డ్ రోమన్ ఎంపైర్. ఈ రోమన్ ఎంపైర్ అంతం కాలేదు కదా, అంతం అవ్వలేదు, అది కొనసాగుతూనే ఉంది. ఎంతవరకు కొనసాగుతుంది అంటే యెరూషలేము ఎంతకాలమైతే అన్యజనులతో తొక్కబడుతుందో అంతవరకు కొనసాగబడుతుంది. అన్యజనులు కాలం అంతమైపోయిన తర్వాత దేవుని రాజ్యం ఏర్పరచబడబోతా ఉన్నది. ఈ దానియేలు గ్రంథంలో చాలాసార్లు ఈ 10 రాజ్యాల గురించి లేకపోతే రాయబడది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 23-25 వచనాల్లో అది 10 కొమ్ములు ఆ రాజ్యం నుండి పుట్టబో 10 మంది రాజులను సూచిస్తుంది అన్నారు. దానియేలు రచన గ్రంథం 7వ అధ్యాయాన్ని గమనించినట్లయితే 24వ వచనాన్ని కనుక గమనించినట్లయితే ఆ 10 కొమ్ములు దేనికి 10 కొమ్ములు? ఆ 4వ జంతువు లోకంలో తక్కిన ఆ 3 రాజ్యములకు భిన్నమగు 4వ రాజ్యం సూచించుతున్నది. సమస్తమును అనగదొక్కుచు పగలగొట్టుచు లోకమెంత భక్షించుచు ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించున్నది. ఈ 10 కొమ్ములు లేకపోతే 10 వేళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అన్నట్లయితే మన దానియేలుకు కలిగిన దర్శనంలో మనకు చెప్తా ఉన్నాడు. ఈ 10 కొమ్ములు కూడా 10 వేళ్ళు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి అంట? ఆ రాజ్యము నుంచే వచ్చినాయి అని చెప్తున్నాడు. ఈ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబో 10 మంది రాజులను సూచిస్తుంది. ఇక్కడ కొమ్ముల రూపంలో చెప్పాడు. అలాగే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 12 నుంచి 17వ వచనం వరకు ఉన్నటువంటి నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులను సూచిస్తున్నాయి అని యోహానుతోటి చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అక్కడ కూడా 10 కొమ్ములు కనపడ్డాయి. ఆ 10 కొమ్ములు దేన్ని సూచిస్తున్నాయంట? 10 మంది రాజులను సూచిస్తూ ఉన్నాయి. అదేవిధంగా దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో కూడా ఘోరమైన భయంకరమగు 4వ జంతువు గురించి రాస్తూ ఆ జంతువుకు కూడా ఏమున్నాయంట? 10 కొమ్ములుండెను అన్నాడు. ఈ 10 అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. 4వదిగా ఎర్రని మహాఘట సర్పం ఉన్నది, దానికి కూడా 10 కొమ్ములు ఉన్నాయి. అలాగే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం రాయబడింది. అది ఘోరమైనటువంటి మహాఘట సర్పం, దానికి 10 కొమ్ములు ఉన్నాయి. 7 తలలో 10 కొమ్ములు ఉన్నాయి. అలాగే సముద్రంలో నుంచి వచ్చేటటువంటి క్రూర మృగానికి కూడా 10 కొమ్ములు 7 తలలు గల యొక్క క్రూర మృగం అని ప్రకటనకు రాసినటువంటి గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. అంటే యేసుక్రీస్తు వచ్చేటటువంటి కాలంలో ఈ 10 మంది రాజులు పరిపాలన చేస్తారు. ఎవరో ఆ 10 మంది రాజులు ఎవరై ఉంటారు, ఎలా ఉంటారు అన్న కనుక గమనించినట్లయితే 10 మంది రాజులు అయితే ఉంటారు. వీళ్ళకి ఆధారం ఎవరు అని అన్నట్లయితే గమనించినట్లయితే రోమీయులే ఆధారం. ఎందుకంటే చెప్పారు కదా, కాళ్ళ నుంచి పాదంలోకి, పాదంలో నుంచి వీళ్ళకి కనెక్షన్ ఉన్నది, లింక్ కలిగి ఉన్నాయి. ఈ లింక్ కలిగి ఉన్నటువంటి వారు చాలా షార్టెస్ట్ పీరియడ్. ఒక ఆయన అంటాడు దరిదాపు ఈయన 3.5 సంవత్సరాలు పరిపాలన చేస్తాడేంటి, 3.5 సంవత్సరాలు. ఈ షార్ట్ పీరియడ్ అన్నది 3.5 సంవత్సరాలు ఉంటుంది అని చెప్తున్నాడు. 2వ తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక పౌలు రాస్తూ 2వ అధ్యాయం 1 నుంచి 12, 2వ అధ్యాయం 1 నుంచి 12వ వచనం వరకు కనుక గమనించినట్లయితే 3వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు. ఏ దినం రాదు? చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏ దినం రాదు? చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి రాయి దేన్ని తాకాలి? ఇప్పుడు దేన్ని తాకబోతా ఉన్నది అంటే ఈ ప్రతిమను తాకబోతా ఉన్నది. ఆ ప్రతిమను తాకబోయేటటువంటి రాజ్యమే దేవుని యొక్క రాజ్యం. ఆ రాయే దేవుని యొక్క రాజ్యం. దేవుని యొక్క రాజ్యం ఏర్పడే ముందు ఏమవుతుంది? మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినం రాదు. ఆ దినం చాలా భయంకరమైనటువంటి దినం.
బైబిల్లో రాయబడి అక్కడ ఎవరున్నాడు? నాశనపుత్రుడు ఉంటాడు. నాశనపుత్రుడు ఆ దేవుని యొక్క రాజ్యం ఏర్పరిచే ముందు నాశనపుత్రుడు ఉంటాడు. ఆ ఎంతడు ఎలా ఉంటాడంటే తెలుసా? ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుచు, దాని అంతటికి పైగా తను హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనక ఏ విధముగానైనను ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకూడదు. అదిగో పరలోక రాజ్యం, అదిగో దేవుని రాజ్యం, అదిగో దేవుడు రాబోతున్నాడు అనుకున్నటువంటి తెస్సలోనికీయులకి పౌలు స్పష్టంగా రాస్తూ ఉన్నాడు, మీరు మోసపోవద్దు. ఎందుకనంటే ఎవరు భ్రష్టత్వం సంభవించాలి. సరే, భ్రష్టత్వం తర్వాత ఆలోచిద్దాం. మన రాబోయే వీడియోలో భ్రష్టత్వం ఏంటో చూద్దాం, నాశనపాత్రుడు ఎవరో చూద్దాం. కానీ ఆ నాశనపాత్రుడు దేవాలయంలోకి వెళ్ళాలి, దేవాలయంలోకి పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. ఇది చాలా షార్టెస్ట్ పీరియడ్ పరిపాలన చేస్తాడు ప్రపంచాన్ని. అప్పటి వరకు ఈ రాజ్యం ఏర్పడదు. ఏ రాజ్యం ఏర్పడదు? దేవుని యొక్క రాజ్యము ఏర్పడదు. దేవుని యొక్క రాజ్యం ఏర్పడే టయానికి, అందుకనే 2వ అధ్యాయంలో ప్రకటన, దానియేలు రాసినటువంటి 2వ అధ్యాయంలో ఆ చివరి వచనాల్లో మనకి రాయబడింది ఏంటంటే, ఆ రాజ్యము కాలంలోనే ఆ చేతితో తీయబడినటువంటి రాయి ఒకటి ఆ ప్రతిమను తాకబోతుంది అని చెప్తా ఉన్నారు. ఆ పరిపాలన ఏంటనంటే, ఈ యొక్క నాశనపాత్రుడుగా పాప పురుషుడు పరిపాలన చేస్తాడు. పరిపాలన ఎక్కడి నుంచి చేస్తాడు అంటే యెరూషలేములో నుండే పరిపాలన చేస్తాడు. యెరూషలేములో నుంచి పరిపాలన చేసేటప్పటికి అక్కడ ఏమవుతుంది? అన్యజనుల యొక్క పరిపాలన అంతమవుతుంది. ఎప్పుడు ప్రారంభమైంది? నెబుకద్నెజరుతో ప్రారంభించబడినటువంటి అన్యజనుల పరిపాలన. యెరూషలేములో తిష్టేసి కూర్చున్నారు, యెరూషలేములో పట్టణాన్ని తొక్కుతూ ఉన్నారు, యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలో ఉన్నటువంటి సొమ్ముని, బంగారాన్ని దోచుకుపోయారు, దాని మీద వారి యొక్క ప్రభావం చూపిస్తూ ఉన్నారు. అప్పుడు ప్రారంభించినటువంటి పరిపాలన ఈ యొక్క పాప పురుషుడు వచ్చే వరకు కొనసాగుతూనే ఉంటుంది. పాప పురుషుడు ఎప్పుడు వస్తాడు అన్నట్లయితే వచ్చిన తర్వాత 3.5 సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని పరిపాలించబోతూ ఉన్నాడు. పరిపాలించిన తర్వాత చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి రాయి వచ్చి దేన్ని తాకుతుంది? ఈ ప్రతిమను తాకుతుంది. ఈ ప్రతిమ ఏమవుతుంది? నాశనం అయిపోతుంది. అది దానియేలుకి నెబుకద్నెజరు కలిగినటువంటి కళను దానియేలు అభివర్ణించి చెప్తా ఉన్నాడు. ఈ రోజున ఆ యొక్క రాజ్యం ఎంతో కాలం లేదు. ఈ రోజున నెతన్యాహు ఇజ్రాయెల్ పరిపాలన చేసేటటువంటి ప్రైమ్ మినిస్టర్ చాలా చెప్తా ఉన్నాడు, మమ్మల్ని ఎంతమంది ఎదిరిస్తున్నారు అని అంటే చాలామంది ఎదిరిస్తున్నారు. ఆయన ఇవాళ తన యొక్క ప్రెస్ నోట్లో చెప్తా ఉన్నాడు, ఇప్పుడు లెబనాన్, సిరియా, ఇరాక్, జోర్డాన్, ఈజిప్ట్, లిబియా, సౌదీ అరేబియా అండ్ అదర్స్ అందరూ కలిపి మా మీద దండయాత్ర చేస్తున్నారు, కానీ దేవుడు మాకు సహాయుడై ఉన్నాడు అని చెప్పి నెతన్యాహు ఒక పత్రికా ప్రకటన ఇచ్చాడు. నెతన్యాహు చాలా చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇజ్రాయేలులు మాకు కొత్త ఏం కాదు, మేము అనేక మందిని చూసాం, ఫరోని చూసాం, ఈజిప్ట్ని చూసాం, అషూరియన్స్ చూసాం, బాబిలోనియన్స్ చూసాం, అనేక మందిని చూసాం, కానీ దేవుడు మాకు తోడై ఉన్నాడు, మేము వారిని ఎదురిస్తూ ఉన్నాం అని చెప్తా ఉన్నాడు. మాకు దేవుడు సహాయకుడై ఉన్నాడు, మేము అబ్రహాము సంతానం, మేము ప్రామిస్డ్ జనరేషన్ అని నెతన్యాహు తన యొక్క పత్రికా ప్రకటనలో ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని సంగమం, ఈ రోజున ఈ యొక్క ప్రతిమ, నెబుకద్నెజరుకి కలలో కనిపించినటువంటి ప్రతిమ మానవుని యొక్క పరిపాలన అంతంగా పోతూ ఉన్నది. చాలా సిమ్టమ్స్ మనకు కనపడతా ఉన్నాయి, చాలా గుర్తులు మనకు దేవుడు మనకి అందుకదా కోతకాలం వచ్చింది, లేకపోతే ఋతువులు మారేటప్పుడు ఏ విధంగా సింబల్స్ లేకపోతే గుర్తులు కనపడతాయో అదేవిధంగా 2వ రాకడ దేవుడి యొక్క రాజ్యం ఎస్టాబ్లిష్మెంట్ జరగడానికి అనేకమైన గుర్తులు కనపడతా ఉన్నాయి. ఈ రోజున నీవు నేను కూడా ఆయన రాజ్యంలో ఆయనతో కలిసి ఆనందించడానికి మనం సిద్ధపాటు కలిగి ఉన్నామా లేదా అని మనం ప్రశ్నించుకోవాలి. మానవుని యొక్క పరిపాలన అంతమవుతుంది, దేవుని పరిపాలన ప్రారంభమవుతుంది. ఈ యొక్క ప్రతిమ యొక్క అంతము దేవుని యొక్క పరిపాలన ప్రారంభం. అటువంటి ఆ దేవుని యొక్క పరిపాలన మనం కూడా భాగస్వాములు కావడానికి దేవుని యొక్క కృప మనందరికీ మెండుగా ఉండునుగాక. ఆమేన్.